ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి గుడి భారతదేశంలోని అత్యంత ప్రాచీన, పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఇది శ్రీకృష్ణుని జగన్నాథ స్వరూపంలో, ఆయన సహోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర అమ్మవారితో కలిసి ఆరాధించబడే విశిష్టమైన స్థలము. పూరీ జగన్నాథ దేవాలయ విశేషాలు. పూరీ పట్టణం ఒడిశాలో బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. ఇది హిందువుల పుణ్యక్షేత్రాలలో ఒకటి. చారు ధామాలలో ఒకటి కూడా ఇది. ద్వారకా, రామేశ్వరం, బద్రీనాథ్ మరియు పూరీ. జగన్నాథుడు ఎవరు? జగన్నాథుడు అనగా జగత్తు యొక్క అధిపతి అని అర్థం. ఇది శ్రీకృష్ణుని రూపం. ఆయనతో పాటు బలరాముడు, బలభద్రుడు మరియు సుభద్రమ్మ కూడా ఇక్కడ విగ్రహాలుగా ఉండేరు. ఇక్కడి విగ్రహాలు సంపూర్ణంగా చెక్కిన చెక్కతో తయారు చేయబడినవి. ఇవి ప్రతి దశాబ్దానికి ఒకసారి నవకలేబర అనే పద్ధతిలో మార్చబడతాయి. అంటే పాత విగ్రహాలను పాతిపెట్టి కొత్త చెక్కతో మళ్లీ తయారు చేస్తారు. ఇది జగన్నాథ గుడిలో జరిగే అతి ప్రముఖ ఉత్సవం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ ఉత్సవానికి వస్తారు. 3 పెద్ద రథాల్లో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రమ్మను ఊరేగింపు చేస్తారు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కార్యక్రమం. గుడిపైకి ఎగిరే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశగా ఊగుతుంది. గర్భగుడిలో పక్షులు ఎగరవు, పైకి ఎగిరే ఏదైనా జీవి అక్కడ కనబడదు. సముద్రం దగ్గర ఉన్న గుడి లోపల సముద్ర ధ్వని వినిపించదు. ఈ దేవాలయంలో వండే ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. రోజూ లక్షల మందికి ఇక్కడ అన్నప్రసాదాన్ని అందించగలిగే సామర్థ్యం గల చెఫ్ వ్యవస్థ ఉంది. విస్తృతమైన లాంగర్ కిచెన్, కళ్యాణ భోజనాలయం ఇక్కడ ఉంటుంది. ఇది ఆదిశంకరాచార్యుల చార్ధామ్ పీఠాలలో ఒకటి. అలాగే గౌరవవంతమైన వైష్ణవ సంప్రదాయానికి చెందినది. వృద్ధ కాలంలో శ్రీకృష్ణుడు తన జీవనాంతం తర్వాత ఈ రూపంలో భక్తులకు ప్రత్యక్షమైనట్లు పురాణ. పూరీ జగన్నాథుని విగ్రహం చూసే వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ విగ్రహం సంపూర్ణంగా శిలా విగ్రహం కాకుండా చెక్కతో తయారు చేసినది. విగ్రహానికి చేతులు, కాళ్ళు పూర్తిగా ఉండవు. కేవలం ముఖం, 2 చేయులే ఉంటాయి. ఇది భగవంతుడి ఒక రహస్య రూపంగా భావించబడుతుంది. ఇందుకు సంబంధించి పురాణాలలో చెప్పే కథ ఏమిటంటే, శ్రీకృష్ణుడు పరమపదానికి వెళ్లిన తరువాత ఆయన శరీర అవశేషాలను పాండవులు ఒక పెద్ద చెక్కరూపంలో చూశారని, దానిని భగవద్భక్తుల కోసం దేవుడిగా స్థాపించారని చెబుతారు. ప్రతి 12 నుండి 19 సంవత్సరాల మధ్య ఒకసారి జరిగే ఈ పండుగను నవకలేబర అంటారు. ఇందులో దేవుళ్ల చెక్క విగ్రహాలను మార్చి కొత్త చెక్కతో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. పాత విగ్రహాలను పెద్ద గుప్త స్థలంలో పాతిపెడతారు. ఈ ఉత్సవం చాలా గోప్యంగా జరుగుతుంది. కొత్త విగ్రహాల చెక్క కోసం దారువు బ్రహ్మ అనే విశిష్ట వృక్షాన్ని ఎంచుకుంటారు. ఈ గుడి నిర్మాణం 11వ శతాబ్దంలో గంగవంశ రాజు అనంతవర్మ చోడగంగ దేవుడు ద్వారా ప్రారంభమైంది. తరువాతి కాలంలో రాజులు దీనిని విస్తరించారు. ఆలయానికి సుమారు 214 అడుగుల ఎత్తు ఉన్న గోపురం ఉంది. ఆలయ ప్రాంగణం చాలా విస్తృతంగా ఉంటుంది. గుండిచా దేవాలయం అనే ఆలయానికి వెళ్లేందుకు జగన్నాథుడు తన సోదరితో కలిసి రథంలో బయలుదేరతారు. ఇది 9 రోజుల ఉత్సవం. రథాల పేర్లు: జగన్నాథుని రథం నందిఘోష, బలరాముని రథం తాళధ్వజ, సుభద్రమ్మ రథం దర్పదలన. ఈ ఊరేగింపు చూడటానికి కోట్లాది మంది భక్తులు వస్తారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అద్భుత ఉత్సవంగా పరిగణించబడుతుంది. పూరీలో అనేక మంది భక్తులు జగన్నాథుని ప్రేమలో లీనమై ఉండేవారు. అందులో సలబేగ అనే ముస్లిం భక్తుడు చాలా ప్రసిద్ధుడు. ఆయన రాసిన జగన్నాథుడిపై గీతాలు, పాటలు ఈ దేవాలయంలోనూ చదువుతారు. ఈ భక్తికి ప్రత్యేకంగా ఒక రథంలో స్థానం ఉంటుంది. అది జగన్నాథుని బ్రాడ్ మైండెడ్ డివోషన్ కి నిదర్శనంగా ఉంటుంది. జగన్నాథుడు కేవలం ఒక మతానికి కాదు, ఆయనను హిందువులు, బౌద్ధులు, జైనులు, ఇస్లాం మతస్థులు కూడా భక్తిగా పూజించేవారు. ఆయన రూపం విశ్వ మానవత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. జగన్నాథుని అవతార గాథ. శ్రీకృష్ణుడి చివరి రూపం. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం తర్వాత ద్వారకాలో తన జీవితం ముగించాడు. ఆయన శరీరాన్ని సముద్రం మింగింది. కొన్ని రోజులకు దివ్య శరీర అవశేషాలు తేలాయి. ఇంద్రద్యుమ్నుడు అనే భక్తరాజు వాటిని స్వప్నంలో చూసి, వాటిని చెక్క విగ్రహాలలో దాచాలనే ఆదేశాన్ని స్వామి నుంచే పొందాడు. ఆ బ్రహ్మ పదార్థాన్ని లోకనాథుడు, విశ్వకర్మ చెక్కి
చెక్క విగ్రహాలు జగన్నాథ్, బలభద్ర, సుభద్ర రూపాలలో ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహాలలో చేతులు, కాళ్ళు పూర్తిగా ఉండవు. ఇది భగవంతుడి అపూర్ణ రూపంలో కూడా పరిపూర్ణత అనే తత్వాన్ని సూచిస్తుంది. కృష్ణుడు తన ఆత్మను విశ్వానికి సమర్పించిన శాంతస్వరూపం ఇది. భక్తుడు సలబేగ జగన్నాథుని పట్ల అత్యంత భక్తి కలిగి ఉన్న ముస్లిం వ్యక్తి. ఒక సంవత్సరం అతను రథయాత్రకు రావడానికి ఆలస్యం అయింది. మార్గంలో కాలుపోటు కావడంతో అతను వేచి ఉండమని ప్రార్థించాడు. ఆ సమయంలో ఊరేగింపు జరుగుతుండగా రథం ఊహించదగిన విధంగా ఆగిపోయింది. ఎందుకంటే జగన్నాథుడు తన భక్తుడి కోసం వేచి ఉన్నాడు. అతడు వచ్చిన వెంటనే రథం కదిలింది. అప్పటి నుంచి ఆయనకి రథంలో స్థానం ఉంది. ఒక బ్రాహ్మణుడు భక్తితో గుడిలో వంట చేసేవాడు. ఎవ్వరూ లోపలికి రావద్దని చెప్పేవాడు. ఒక రోజు రాజు కోరికతో లోపలికి వెళ్తే వృద్ధుడు కనిపించలేదు. కాని వంట జరుగుతోంది. స్టోవ్ లేకుండా అన్నం ఉడుకుతోంది. ఆ సమయంలో జగన్నాథుడు స్వయంగా ప్రత్యక్షమై, నేనే వంటవాడు, భక్తుడి ప్రేమను నేను తట్టుకోలేను అని చెప్పాడు. జగన్నాథ ఆలయంలో ఏ రోజు ప్రసాదం ఎవరెంత తింటారో తెలియదు. అయినా సరే, వండే అన్నం ఎప్పటికీ సరిపోతుంది. ఒక్కసారికైనా మిగలదు, తక్కువవదు. ఇది జగన్నాథుడి సంకల్పశక్తి. భక్తుల నమ్మకానికి భగవంతుడు సాక్షాత్కారం. ఆలయంలో వాడే వంట పాత్రలు, కలశాలు ఎప్పటికప్పుడు మారాల్సిన అవసరం రాదు. అవి ఎన్నిసార్లు వాడినా ఫుటవు, పగలవు. ఎందుకంటే వాటిని స్వయంగా జగన్నాథుడు ఆశీర్వదించినవిగా భావిస్తారు. ఒకసారి జగన్నాథుడు స్వప్నంలో ఒక భక్తునికి దర్శనమిచ్చాడు, గోపికలతో కలిసి. భక్తుడు తానే గోపికగా, స్వామిని గోపికలా ప్రేమించాలనే కోరికతో తన జీవితాన్ని భక్తితో గడిపాడు. ఇది రాధాకృష్ణ ప్రేమ తత్వానికి నిదర్శనం. బలరాముడు, కృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుతుండగా సుభద్రమ్మ వారి మాటలను వింటూ నవ్వుతుంది. అదే సమయంలో ఆమె చేతులు పైకి లేచినట్లుగా రూపం చెక్కబడినట్లు చెప్తారు. ఆ కారణంగా సుభద్రమ్మ విగ్రహం కూడా చెక్కతో తయారు చేయబడింది, రెండు చేతులు పైకి లేచిన శైలి. జగన్నాథ రథయాత్రలో వాడే 3 రథాలు ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ తయారు చేస్తారు. పాతవి వదిలేస్తారు. ఇది మనుషుల జీవితంలో నూతనోత్సాహాన్ని, జీవన మార్పును సూచిస్తుంది. పురాణాల్లో చెప్పిన ప్రకారం జగన్నాథుడు శ్రీకృష్ణుని రూపంలో భూలోకంలో తిరిగి వచ్చాడు. కృష్ణుడు నమ్మకమైన భక్తులకు తాను ఎప్పటికీ విడిపోనని ఇచ్చిన మాటనే జగన్నాథ రూపం.